సర్వేపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ. ఈరోజు ఒక మహత్తరమైనటువంటి గొప్ప రోజు కాబట్టి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెయింట్ జోసెఫ్ స్కూల్ నందు ఏదైతే అందులు పాపం మానసికమైనటువంటి వికలాంగులు వాళ్ళకి ఎటువంటి కల్మషం లేదు, అటువంటి వాళ్ళ మధ్యలో ఈరోజు ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు 127వ జయంతి, మన్యం వీరుడు, బ్రిటిష్ వారిని ఆనాడు తరిమి కొట్టడంలో ఆయన పాత్ర అమోఘమైనది. ఆయన యొక్క ఆయుధం విల్లుతోనే వాళ్ళని గడగడలాడించినటువంటి మహనీయ మూర్తి. అటువంటి వాళ్ళని మనం తలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. మరి ఆ మహనీయ మూర్తి యొక్క ఆశయాలలో మేమందరం కూడా నడుచుకుంటామని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆంధ్ర టైగర్ వంగవీటి మోహన రంగా గారంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం బెజవాడలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే ఈ అవినీతి అక్రమ రాజకీయ నాయకులు ఈయన ఎదిగిపోతే మేము దోచుకోలేమనేటువంటి ఆలోచనతో 100 మంది ఒంటరిగా దీక్షలో ఉంటే మోకముడిన బాంబులు దాడి చేసి అతనిని 100 మీటర్ల వరకు పోరాటం చేసి ఆ పోరాటంలో వీరణ మరణం పొందినటువంటి వ్యక్తి మరి వందల సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎన్నో విగ్రహాల నిర్మాణం చేసి ఆయన ఆశయ సాధనలో మేమంతా కూడా పోరాట ప్రతిమతో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఆ మహనీయ మూర్తి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు వారికి కూడా మేము తలుచుకుంటూ 77వ జయంతి సందర్భంగా ఆయనకి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మహానటి సావిత్రి, ఆ తల్లి దాన ధర్మాలలో ఎముక లేని చేయి లాంటిది. మరి ఆవిడ సినీ రంగమే కాదు, ఎవరు ఏ కష్టం వచ్చినా సరే ఆమె గడప దొక్కితే ఉన్న దాంట్లోనే అందరికీ దాన ధర్మాలు చేస్తూ పోయేటువంటి పరిస్థితి. ఆ మహాతల్లి ఏదైతే దేశంలో ప్రపంచ యుద్ధంలో ఆనాటి సైనికులు కూడా కనీస వసతులు కల్పించలేని స్థితిలో ఉన్నప్పుడు మరి ఆనాడు ఆయనని కలిసి నిలువు దోపిడీ ఇచ్చినటువంటి మహాతల్లి మహానటి సావిత్రి, ఆవిడ యొక్క వర్ధంతి ఈరోజు. వీళ్ళ ముగ్గురిని కూడా జనసేన పార్టీ నుంచి మేము తలుచుకుంటూ వారి యొక్క ఆశయాలు, వారు చేసినటువంటి సేవా గుణాలు, వారు చేసిన పోరాటాలు, ఒకరు చూస్తే స్వతంత్ర సమరయోధులు, ఇంకొక ఆయన చూస్తే రాష్ట్రం కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. జై హింద్, జై భీమ్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.